హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు దసరా పండగకు ముందు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు. పీఎం కిసాన్ 18వ విడత డబ్బులు విడుదల చేసేందుకు తేదీ ఖరారు చేశారు. ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. రైతులకు ఆర్థిక సాయం అందించే కేంద్ర ప్రభుత్వం పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఈ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది 6,000 రూపాయలు అందుకుంటున్నారు. ఈ మొత్తం ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు ప్రభుత్వం వారు. అయితే ఇప్పటి వరకు రైతులు 17 విడతల డబ్బులు అందుకున్నారు. ఇప్పుడు 18వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ 18వ విడత కూడా వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ 18వ విడతను విడుదల చేసే తేదీని ప్రకటించింది. దాదాపుగా 9 కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ యోజన కింద 2,000 రూపాయలు అందజేయనున్నారు. పీఎం కిసాన్ యోజన వెబ్సైట్ ప్రకారం దాని 18వ విడత 5 అక్టోబర్ 2024 అంటే అక్టోబర్ 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేస్తారు. ఈ పథకానికి పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూరుస్తుంది. సో ఈ యొక్క పథకాన్ని మనం పొందడానికి ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసుకోవాలి. మీరు మీ ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు స్వీకరించాలనుకుంటే, అంటే మీకు రావాలి అంటే గనక మీరు పీఎం కిసాన్ పోర్టల్లో ఈకేవైసీ చేయడం తప్పనిసరి. పీఎం కిసాన్ యొక్క ఈకేవైసీ లేని వారికి ఈ పథకం ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. సో మనం గమనించినట్లయితే మనకు దాదాపుగా పీఎం కిసాన్ పోర్టల్లో మీ యొక్క మొబైల్ నంబర్ అలాగే ఆధార్ కార్డు సాయంతో ఓటీపీ సాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. దీన్ని చేయకపోతే మీకు డబ్బులైతే రావు. మీ సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే మీరు చేసుకోవచ్చు. సో మీకు గతంలో చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం జూలైలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత డబ్బులు విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. అయితే ఈ పథకానికి సంబంధించి చాలామందికి డబ్బులు అయితే రాలేదు. ఎందుకు అంటే కనుక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులకు ఈ డబ్బులు అయితే జమ కాలేదు. సో తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తారు. సో ఈ అక్టోబర్ 5వ తారీఖున అంటే దసరా కానుకగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నట్లు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.